హిట్ 3 అయితే కథ లేదన్న. మెయిన్ కథ లేదు, ఓన్లీ ఎలివేషన్స్తో బీజిఎంతో నడిపాడు సినిమా అంతా కూడా. బట్ ఫస్ట్ హాఫ్ అంటే ఏదో మర్డర్ చేస్తున్నారంటే ఫస్ట్ 1 to 2 చూసినట్టు అనిపిస్తుంది ఫస్ట్ పార్ట్ అంతా. బట్ ఓకే, ఆ బీజిఎం వల్ల కొంచెం ఇంట్రెస్ట్గా చూడబుద్ధి అవుతుంది. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అని మర్డర్ మోటివ్ అని తెలిసిపోతుంటుంది. బట్ సెకండ్ హాఫ్ అంతా ఒకే దుక్కుని ఉండడం వల్ల ఏదో నానిగారు ఉన్నారు 1-2 హైప్ వాడుకున్నారు తప్ప సినిమా అంతా కూడా ఎంత ఒక బీజిఎంతో నడిచిందానికి వచ్చాను సినిమా అంతా కూడా. ఇంకా నానిగారు యాక్టింగ్ కోసం మాట్లాడుకుంటే కొత్త అవతారం అయితే చూపించారు నానిగారు. నిజంగా చెప్తే కొత్త అవతారమే చూపించారు. అరగడం కానీ ఆ మాస్ యాక్టింగ్ కానీ క్రూరత్వం కానీ సూపర్ అన్నమాట. అంటే ఇన్నాళ్ళు క్లాసిక్ అనుకునే జనాలు మోసపోయారు, ఇక్కడ నుంచి అసలైన రూపం చూపిస్తున్న సినిమాలో డైలాగ్ ఉంటుంది. నిజంగా డైలాగ్ డెస్టినేషన్ చేశాడు. నిజంగా చాలా అంటే చాలా క్రూరత్వంగా నటించాడు. బట్ శైలి లేదు, అంత వంగరగా ఏం లేదు. లాస్ట్ 30 minutes మాత్రం రక్తపాతం ఉంది, మిగతాదంతా నార్మల్ సినిమా లాగా అనిపించింది. బట్ శైలేష్ గారు నానిగారు ఇమేజ్ ని అండ్ ఫస్ట్ పార్ట్ ఉన్న ఇమేజ్ ని వాడుకుని సినిమా తీసి అనుకున్న కథ కాబట్టి నాకైతే యాక్షన్ పార్ట్ గట్టిగానే పెట్టారన్న. లాస్ట్ 30 minutes అవెంజర్స్ టైప్ లో అడిశేష్ గారు వస్తారు, శ్రీనిధి గారు ఫైట్ మొత్తం 30 minutes చాలా గూజ్ బంప్సే ఉంటాయి. బట్ సినిమా అంతా కూడా మనకు తెలిసిపోతుంటుంది అనమాట. సో కథ అయితే లేదు, సినిమాలో ఎలివేషన్ తో నడిపించారు. జస్ట్ యావరేజ్ మూవీ అంతే. బట్ నానిగారు ఏదైతే కెరియర్ బెస్ట్ అనుకుంటున్నారో, నానిగారికి ఏదైతే కెరియర్ బెస్ట్ కలెక్షన్ వస్తాయి అనుకున్నారో అదైతే ఓపెనింగ్స్ రావచ్చేమో కానీ ఆయన చేసిన ప్రమోషన్ వల్ల రాంగ్ రన్ లో అయితే సినిమా తేలిపోద్ది. నిజంగా సినిమా అంతా కూడా ఏంటంటే ఏం జరుగుతుందో తెలిసిపోద్ది, అలాగ నడుస్తుంటది. ఆ లాస్ట్ 30 minutes ఆ పాపను కాపాడే సీన్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది అనమాట. ఇంకా ఫస్ట్ పార్ట్ లో మనకు ఒక సీన్ ఉంటుంది ఇంటర్వెల్ బ్లాంక్ లో, ఆ సీన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. సో ఓవరాల్ గా ఏదైనా అదే అడిశేష్ గారు శ్రీనిధి గారు ఒక అవెంజర్స్ టైప్ లో లాస్ట్ 30 minutes ఫైట్ బాగుంది. బట్ ఆ ఫైట్స్ ఉన్న కొంత కంటే సినిమా అంతా ఉంటే కనుక నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఆ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సినిమా అంతా ఒక ఎలివేషన్ తో నడిపారు కానీ కథ అయితే లేదన్న. సో ఓవరాల్ గా నేను అనుకున్న సినిమా ఏంటంటే ఒక యావరేజ్ మూవీ అంతా. థ్యాంక్ యూ.